కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సర్కార్ని బదనాం చేసేందుకు కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం కట్టుడైంది, కూలుడైంది. ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎన్డీఎస్ఏ చెప్పిందే చేస్తుందంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఎస్ఏ కమిటీలతో పాటు కిలాడీ కమిటీ ఉందన్న సీఎం రేవంత్ కిలాడీ కమిటీల ఒత్తిడికి తలొగ్గేది లేదని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, శ్రీపాద్ ఎల్లంపల్లి కావచ్చు, లేకపోతే జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ ఎన్నో ప్రాజెక్టుల వల్ల గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే వాళ్ళు కట్టింది, కూలింది, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది 3 ఏళ్ళలో ఎక్కడిదక్కడ అల్లికల్లి పూజ అయిపోయింది, ఎక్కడిదక్కడ కొట్టుకుపోయింది. ఇప్పుడు మమ్మల్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా ముందర 2 కమిటీలు ఉన్నాయి. ఒక కమిటీ నిపుణుల కమిటీ గిది, దీనికి ఎన్డీఎస్ఏ నేతృత్వం వహిస్తుంది. రెండో కమిటీ కిలాడీల కమిటీ ఉంది, దానికి కేసీఆర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. కిలాడీలు ఇందులో మెంబర్స్ ఎవరో నేను చెప్పిన క్లియర్గా, ఏ డిపార్ట్మెంట్స్ మెంబర్స్, చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు. కిలాడీల కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయన. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మొనగాడు, గంత వహించిన మొనగాడు. 21/1/2017 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ సిఈ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం మంచిది కాదు, ఆర్థికంగా భారమే కాకుండా దీన్ని ఇక్కడ కడితే చాలా నష్టం జరుగుద్ది. మీరు ఒకవేళ తుమ్మిడియేటి నుంచి తరలించాలంటే ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించాలని చెప్పింది కూడా వీళ్ళే. మీరే స్వయంగా ఇక్కడ కట్టుడు తప్పు, కాస్ట్ పెరుగుద్ది, అన్ని సలహాలు ఇచ్చి ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిన్న మొన్న బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలు పంపలే కదా.